స్వామీజీ వైపు రవి వైపు చూస్తూ ఆ బంగారు తాతయ్య శాంభవి చెప్పి వెళ్ళి అదృశ్యకంగా ఉంది వేసాలి. శాంభవి బసవ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నవ్వుతూ నిలబడింది. అలా నవ్వుతూ నిలబడిన అతనిని చూసి కోపంతో రగిలిపోతూ, ఏ శాంభవి, నన్నే బంధించి చాలా తప్పు చేశాను. నన్ను బంధిస్తే నీ విడివి ప్రాణాలు పోకుండా ఉంటాయి అనుకున్నావా? పిచ్చిదాన్న అంటున్నావా? నేను చూస్తుంటే నవ్వొస్తుంది. నువ్వు ఒకటి మర్చిపోయినట్టున్నావు. నా మనవరాలు వైశాలి ఇక్కడే ఉంది అని మర్చిపోయావా? ఇది దాని పగ అన్నాడు. ఆ మాటకి అక్కడున్న వైశాలి గర్వంతో వెలుగుతో కూడిన వంకర నవ్వు నవ్వుకుంటూ, కరెక్ట్గా చెప్పావు తాతయ్య అంటుంది. అబ్బే గ్రేట్ తాతయ్య. ఓ, నేను తాతయ్య అని పిలుస్తున్నావు అనుకుంటున్నారా మిమ్మల్ని? పెద్దవాడిని. వైశాలి నాకు చెల్లి లాంటిది. పైగా ఒక రకంగా చూస్తే అప్పుడు మీరు నాకు తాతయ్య వస్తే అవుతారు కదా. ఇకపోతే వైశాలి ఆమెను రప్పించి ఆమెను మీ వశంలోకి తెచ్చుకుని కదా అని విత్తనం నాటాడు ఆమె మనసులో. ఎక్కువగా మాట్లాడకు. ఉన్నదే అన్నాను తాతయ్య. మనవరాలని కనికరం లేకుండా, కన్న కొడుకుని కూడా లేకుండా కఠినంగా మీ కొడుకుని చంపి మీ మనవరాన్ని కూడా అన్యాయంగా చంపేశారు కదా. దాన్ని వేరే వారి మీద మిమ్మల్ని ఏమనాలి అన్నది ఆవేశంగా సాంబవి. పిచ్చి పిచ్చిగా వాగావంటే ఇప్పుడే నేను చంపేస్తాను అంటూ వచ్చాడు బసవయ్య. చంపుతాను. మీకు అది ఒకటే కదా చేతున్నది. ఆ రోజు అమాయకురాలైన వైశాలిని చంపేశారు. ఎన్నో ఆశలతో బిడ్డలు ఎక్కాలి అనుకున్న తనని, తన ఆశల్ని, కోరికల్ని అన్నీ చంపేశారు కదండి. పాపం. ఏ పాపం చేసింది తను? అంటూ ఏడుస్తూ పాపం పిచ్చిది మిమ్మల్ని గట్టిగా నమ్ముతోంది. నిజం అంటే మీరేనని తెలియదు. ఒకవేళ తనకి నిజం తెలిస్తే, మీరే తనను చంపాలని తెలిస్తే ఏం చేస్తారన్నది ఆవేశంగా శ్యామవి మాటలకు కసు పెద్దగా ఏంటి? దానికి నిజం తెలియదన్నమాట. అవును, నేనే చెప్పేశాను. నువ్వు అనేది నిజమే. అయితే ఏంటి ఏంటి అంట అన్నాడు ఒంటరిగా. ఆ మాటలు మీకు వేసేంత షాక్ అయింది. ఎందుకు ఇలా చేశారు? ఎందుకు? అది తప్పు చేసింది. ఏంటి తప్పు చేసి తప్పు? ఆయన ప్రేమించడమా? పెళ్లి చేసుకోవాలి అనుకోవడమా? మీ మధ్య ఉన్న శుద్ధం పోగొట్టాలనుకోవడమా అన్నది శాంతి. అవును అవును, అది చేసిన తప్పు. నా శత్రువు ఇంటి వాళ్ళని ప్రేమించాను. అది చేసిన తప్పు. అది అడుగు తినేవాడు తీసుకుని వచ్చి ప్రేమించాలని చెప్పిన సంతోషంగా ఒప్పుకునేవాడిని. కానీ నా శత్రువుని ప్రేమించింది. దీన్ని ఎలా ఒప్పుకుంటానని ఒప్పుకోను. కానీ నా మాట నా కొడుకు వినలేదు. దాని ప్రేమ కోసం అన్ని వదిలేస్తున్నాడు వాడు. ఆఖరికి నా శత్రువు ఇంటికి వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాను. నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినకపోగా నా కడుపులో పుట్టిన వాడే నన్ను ప్రేమించాడు కూతురి కోసం. పైగా వార్నింగ్ కూడా ఇచ్చాను. ఇప్పుడే నేను ప్లాన్ సెటిల్ చేసుకున్నాను. నా ప్లాన్ ప్రకారం ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు మా మధ్య ఉన్న శత్రువును మర్చిపోయినట్టు నటించండి. అంటే మీ మనవరాలు సంతోషం కన్నా మీకు పగ ప్రతీకారాలు ముఖ్యమా అన్నది సమ్మతి. అవును, నా పగ కోసం నేను ఏమైనా చేస్తాను. చావునైనా చేస్తాను లేదు చెప్తున్నాను. అది ఎవరైనా సరే, కొడుకైనా సరే, వాడి కూతురైనా సరే. నాకు ప్రేమ కాసు లేవు. నాకు పగే నాకు ముఖ్యం. లేకపోతే నా శత్రువు ఇంటికి ఒంటరిగా వెళ్తానంటున్నది. దానికి ఒత్తాసుకుని దాని బాబు పక్కకి నీ ముందు వాళ్ళను నరకం దగ్గరికి రాకుండా ఆపి వారి స్థానంలో ముసలివారిని పెట్టి దాని బాబును చంపి దానికి ఆకాంక్షల్లో నీ మొగుడి మామయ్య చెప్పారు అని నమ్మేలా చేశాను. శత్రు విద్యను నేర్చుకున్న నేను దాని అంతంగా పిలిచి నా వసూలు చేసుకుని నా శత్రు కుటుంబం మొత్తాన్ని చంపేయాలి అనుకున్నాను. కానీ నీ మొగుడు అసన్యాసం తెలుసుకున్నాడు. నన్ను నిలదీశాడు. అప్పుడు అందరికీ చంపాలని చూస్తున్నాను. ఆఖరి నిమిషంలో ఆ వసూలు చేసేశాడు. మమ్మల్ని బతికించి వారిని కాపాడాడు. కానీ ఈ బంగారాన్ని కూడా పోయాయి. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న మేము ఆ బంధనం నుండి బయటపడ్డాము. ఇప్పుడు కాదు కాదు ఇప్పటికే నీ మొగుడు నా మనవరాల చేతిలో చచ్చించాడు. వెళ్ళి వాడి కుటుంబానికి పాడలు సిద్ధం చేసుకో అంటూ విరవేగుతూ నవ్వుతున్నాడు బసవయ్య. ఆ మాటలకి అప్పటి వరకు రవి మీద, అతని కుటుంబం మీద పగతో రగిలిపోతూ వాళ్ళని చంపాలన్న ఆలోచనతో ఉన్న వైశాలి ఆత్మ బాధపడుతూ, పశ్చాత్తాపడుతూ, అయ్యో రవి, నన్ను మన్నించు అనుకుంటూ అంతకుముందు తనని హింసించడం గుర్తుకు వచ్చి అయ్యో అంటూ అక్కడి నుండి మాయమయ్యి రవి వద్దకు చేరింది. అది గమనించిన స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ, నిజం తెలుసుకున్నావా వైశాలి అని అడిగారు.
ఆ మాటకు వైశాలి ఆత్మ ఆయన వైపు తిరిగి, అవును స్వామి, తెలుసుకున్నాను. అసలు నిజం తెలుసుకున్నాను. చేసిన పొరపాటు తప్పులో తెలుసుకున్నాను అన్నదే చిన్నగా. కానీ నువ్వు తెలుసుకునేసరికి ఆలస్యమైంది వైశాలి అంటూ స్పృహలో లేని రవి వైపు చూశాడు సహాయంగా స్వామీజీ. అది విని బాధగా, లేదు స్వామి, అలా జరగడానికి వీల్లేదు అంటూ రవి రవి అంటూ పిలుస్తోంది ఏడుస్తూ శాంభవి. అయినా రవిలో చలనం లేదు. అయ్యో స్వామి, మీరు మహానుభావులు కదా, మీరే నా రవి బ్రతికించండి అంటూ వేడుకుంది ఆత్మ అయిన వైశాలి స్వామీజీని. స్వామీజీ మౌనం వహించారు. ఏంటి స్వామి మౌనంగా ఉన్నారు అంటూ ఏడుస్తోంది వైశాలి. థ్యాంక్స్ తాతయ్య, ఎందుకంటే మీ నోటితో మీరు ఒప్పుకున్న నిజం మీ మనవరాలు వైశాలి మొత్తం విన్నది. నేను ఇటు వచ్చిన పని అయిపోయింది. తనకి నిజం తెలిసేలా చేయాలి అని అనుకున్నా, చేశాను. ఇక మీ సంగతి మీ మనవరాలు చూసుకుంటుంది, లేదా ఆ పైవాడే చూసుకుంటాడు. వస్తాను అంటూ రవి దగ్గరికి వెళ్ళింది శాంభవి బస్సు దగ్గర నుంచి. అక్కడ రవి కింద స్పృహ లేకుండా ఉండటం, పక్కనే ఆత్మైన కూడా వైశాలి ఏడుస్తుండటం చూసి ఏమండి లేవండి లేవండి అంటూ భర్త భుజం తట్టి లేపుతోంది శాంభవి. రవి ఇంతకీ కళ్ళు తెరవకపోయేసరికి భయంతో బిగిసిపోతూ, స్వామీజీ నా కళ్ళు తెరవట్లేదు, ఏదైనా చేయండి స్వామీజీ అంటూ దండం పెట్టింది ఏడుస్తూ. అంతా ఇక ఆ అమ్మ దయ్యే మీదే ఆధారపడి ఉందమ్మా, ఇప్పుడు మన చేతుల్లో ఏమి లేదన్నారు స్వామీజీ నిస్సహాయంగా. అలా అనకండి స్వామి అంటూ వైశాలి ఆత్మ వంక కోపంగా చూస్తూ, ఇదంతా నువ్వే చేసావు. నువ్వు నా భర్తను అన్యాయంగా చంపేశావు. ఇప్పుడు నీ పగ చల్లారిందా, నన్ను కూడా చంపై ఇంకా అంటూ ఏడుస్తూ ఉంది శాంభవి. నన్ను క్షమించే శాంభవి అన్నదే వైశాలి చిన్నగా తల వంచుకుని. ఏంటి, నిన్ను క్షమించాలా? అంతా చేసేసి ఇప్పుడు క్షమాపణ అడిగితే నా భర్త అంటూ ఏడుస్తుంది మాట్లాడలేక. రవికి ఏమీ కాదు శాంభవి, మా తాతయ్య మాటలు గుడ్డిగా నమ్మి పగబట్టి ఇందాక తీసుకొచ్చాను తనని. వెళ్ళు శాంభవి, వెంటనే తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఇంక నుండి మీకు నా వల్ల ఏ హాని జరగదు. అపార్థాలు విడిపోయాయి, నా కళ్ళకు కమ్మిన మబ్బులు తొలగిపోయాయి అన్నది వైశాలి. కానీ నష్టం జరిగిపోయింది కదా వైశాలి అన్నారు స్వామీజీ. అవును స్వామి అంటూ శాంభవి వైపు చూస్తూ, శాంభవి ప్లీజ్ నన్ను క్షమించు, వెళ్ళి నీ భర్తను కాపాడుకో, ఇంకా ఆలస్యం చేస్తే జరగరానిది జరిగిపోతుంది, వెళ్ళి శాంభవి అన్నది. ఇది నిజమైన వైశాలి అంటూ నమ్మలేనట్టుగా చూసింది వైశాలి ఆత్మ వైపు శాంభవి. నిజమే శాంభవి అంటూ, స్వామి మీకు నన్ను నాశనం చేసే శక్తి ఉన్నా కూడా మీరు ఏమీ చేయలేదు నన్ను ఎందుకు అని అడిగింది వైశాలి స్వామీజీని. దానికి స్వామీజీ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు. దీనికి కారణం శాంభవినే వైశాలి. నువ్వు నిజం తెలుసుకోవాలని తను కోరుకుంది. అప్పుడు నీ ఆత్మకు శాంతి లభిస్తుందని తను ఆశించింది. అందుకే నిన్ను తాత్కాలికంగా బంధించమని, ఏ విధంగానూ నిన్ను బాధించొద్దని నన్ను వేడుకుంది. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు, నీ ఆత్మ శాంతించింది, ఇక నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. నా ఆత్మకు ముక్తి లభించాలంటే దీనికి అంతటికీ కారణమైన వాడు చావాలి కదా స్వామి అన్నది వైశాలి ఆవేశంగా. తప్పకుండానమ్మా, మీ తాతయ్యకి ఆయువు తీరబోతోంది అన్నారు. వాడిని అంటూ అక్కడి నుండి మాయం అయింది వైశాలి ఆత్మ ఆవేశంగా. ఇటు శాంభవి స్వామీజీ సాయంతో రవిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. వైశాలిని చూసిన బసవ లేని ప్రేమ నటిస్తూ, అమ్మ వైశాలి వచ్చావా? చూడు ఆ శాంభవి నన్ను ఎలా బంధించిందో, చంపేశావా? వాళ్ళందరినీ చంపేశావమ్మా అని అడిగాడు సంతోషంగా. అది విన్న వైశాలి, నటించిన చాలు తాతయ్య అని, అమ్మ దుర్గమ్మ నాకు నిజం తెలిసేలా చేసావు, కానీ వీడిని నా చేతులతో చంపాలి అని ఉన్న ఏదో బంధం నన్ను ఆపుతోంది. దయచేసి వాడిని అంతం చేయతల్లి అంటూ వేడుకోగానే బసవ చుట్టూ ఉన్న త్రిశూలాల నుండి ఒక వింత వెలుగు వచ్చి బసవ మీదకి వెళ్ళగానే అతను గట్టిగా అరుస్తూ పేలిపోయాడు. దుష్ట శిక్షణ జరిగింది. ఇక నీవు కూడా అంటున్న స్వామీజీని చూసి ఆయన మాటలు విని, స్వామి మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగింది వైశాలి. అవును, నీకు ముక్తిని ప్రసాదించాలని వచ్చాను అంటూ చెప్తుంటే స్వామీజీని అడ్డుకుని, స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ అంతకుముందు నేను చేసిన తప్పుకి రవికి క్షమాపణ అడగాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇంతకీ రవికి ఏం కాలేదు కదా స్వామి అని అడిగింది కంగారుగా. తనకేమీ అవదు వైశాలి, తన ఆయువు ఇంకా తీరలేదు, తను నిండు నూరేళ్లు జీవిస్తాడు. వారి ఇరువురి మధ్య ఉన్న ప్రేమ వారిని దూరం కానివ్వదు. ఏ శక్తి కూడా వారిని విడదీయలేని బంధం వారి మధ్య ఏర్పడింది. కాకపోతే ఒక చిన్న అవాంతరం అంటూ ఆగారు స్వామి. అమ్మయ్య అని, కాకపోతే
అంటే ఏంటి స్వామి చెప్పండి అని అడిగింది బాధగా వైశాలి. నువ్వు ఒక పని చేయాలి వైశాలి, నువ్వే కాదు శాంభవి కూడా అన్నారు. తప్పకుండా చేస్తాను స్వామి, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆత్మవైన నువ్వు అమ్మవారి ముందు శరణు వేడి నీ తప్పులకి ప్రాయశ్చిత్తంగా నీలో ఉన్న శక్తులన్నీ అమ్మవారి సన్నిధిలో వదిలేయాలి. అలా చేస్తే నా రవికి ఏమీ కాదు కదా స్వామి చెప్పండి అన్నది వైశాలి. ఏమీ కాదమ్మా అన్నారు స్వామీజీ. మరి శాంభవి ఏం చేయాలి స్వామి? తను అమ్మవారికి రథతర్పణం చేసి తనకి తాళి భిక్షగా పెట్టమని వేడుకోవాలి. అలాగే స్వామి, తప్పకుండా కానీ అంటూ స్వామీజీ వైపు చూసింది వైశాలి. వెళ్ళు అనగానే వైశాలి అక్కడి నుండి మాయమైంది. రవిని స్వర్ణపురికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది శాంభవి. డాక్టర్ డాక్టర్ అంటూ గట్టిగా అరిచేసరికి ఒక 2 నర్సులు వచ్చి ఏంటి ఏమైంది అని అడిగారు తనని. అది అది యాక్సిడెంట్ అయిందండి అని చెప్పింది శాంభవి వాళ్ళతో. ఎవరు ఇతను? నర్సులు అడిగారు. నా భర్త. నర్స్, ప్లీజ్ డాక్టర్ గారిని పిలవండి. ఉన్నారమ్మా అంటూ రవిని స్ట్రెచర్ మీద ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చి రవిని చెక్ చేసి ఐసీయూలో షిఫ్ట్ చేసి అవి ఇవి అంటూ తన వంటిపై ఏవేవో వైర్లు పెట్టారు. అనుకుంటూ డాక్టర్ బయటకు వచ్చారు రవి పరిస్థితి చూసి. ఐసీయూ బయట ఉన్న శాంభవి డాక్టర్ రావడం చూసి, డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని అడిగింది. ఇది చాలా రేర్ కేసు అమ్మా, అసలు ఇలా యాక్సిడెంట్ ఎలా అయిందో అర్థం కావట్లేదు. ఒళ్ళంతా ఎవరో తొట్లు పొడిచినట్టుగా ఉంది. అసలు ఆ గాయాలు ఫలానా చోట ఫలానా విధంగా తగిలాయి అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. అసలు 24 గంటలు కాదు కదా, గంట కూడా గడుస్తుందో లేదో చెప్పలేము. ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. ఆ మాటలు విన్న శాంభవి అక్కడే కింద కూలపడిపోయి అయ్యో దేవుడా అంటూ కంటికి దారగా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ దుర్గమ్మ, కావాలి అంటే నా ప్రాణాలు తీసుకుని ఆయన్ని బ్రతికించమ్మా అంటూ ఏడుస్తున్న శాంభవికి ఏవో మాటలు వినిపించడంతో చుట్టూ చూస్తూ ఎవరో అడిగింది. నేను శాంభవి